నెట్‌ఫ్లిక్స్ బాయ్‌కాట్ నినాదం అన్నటువంటిది మాత్రం కొత్త మలుపులు తిరుగుతా ఉంది. ఎంతమంది సబ్‌స్క్రైబర్‌లు దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారో బయట పెట్టారు. ఇప్పుడు యూట్యూబ్‌లో ఉందనుకోండి, సబ్‌స్క్రైబ్ ఎంతమంది, అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఆ సబ్‌స్క్రైబ్ సంఖ్య తక్కువ కనబడతా ఉంటది. నెట్‌ఫ్లిక్స్ దాంట్లో ఎంత అనేది ఓవరాల్ బల్క్‌గా చెప్పుకొచ్చారు గానీ, ఇట్లా తగ్గేది, పెరిగేది అక్కడ లెక్క చూపించరు. అది ఒక స్ట్రాటజిక్ ఎత్తుగడ. అందువల్ల ఎంత తగ్గిందో తెలీదు. బట్ ఎలన్ మస్క్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌ని వదిలిపెట్టట్లేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక వామపక్ష భావజాలం లేదంటే లెఫ్టిస్ట్ ఐడియాలజికల్ కాన్సెప్ట్‌తో ఉన్నటువంటి సిద్ధాంతాల ప్రాతిపదికగా కొత్త సీరియల్‌లు, కొత్త ఎపిసోడ్స్ ఇయన్నీ తీపిస్తున్నారు. కావాలని చెప్పి విలన్లుగానేమో యూరప్ దేశాల్ని, అట్లాగే అప్పర్ వర్గాలు అన్నటువంటి వాళ్ళని చూపెడుతున్నారు. హీరోల కింద వాళ్ళని చూపెడుతున్నారు అన్నటువంటిది దాని మీద ఉన్నటువంటి ఆగ్రహం. నెట్‌ఫ్లిక్స్ బాయ్‌కాట్ నినాదం ఎంతవరకు ఫలించిందనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇప్పుడు ఈలోపు ఏం బయట పెట్టాడంటే మళ్ళీ నెట్‌ఫ్లిక్స్ మీదన అంటే ట్రంప్‌కి వీళ్ళకి గొడవ జరగడానికి గాను నెట్‌ఫ్లిక్స్‌లో ఎంప్లాయీస్ అందరూ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చినటువంటి డొనేషన్స్ ఎవరికంటే మొత్తం డెమోక్రాటిక్ పార్టీకి ఇచ్చారు. దాన్ని బట్టినే అర్థమైపోతుంది వాళ్ళు ఏం చేశారన్నటువంటిదంటూ. రిపబ్లికన్‌లకి 0, ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు డెమోక్రాట్ షేర్ ఆహ్, ఆహ్, న్యూస్ వెబ్ వోళ్ళేమో డెమోక్రాట్స్‌కి 0 ఇది రిపబ్లికన్స్‌కి షేర్ 0 ఇచ్చారు. అట్లాగే ఆల్ఫాబెట్ వోళ్ళు 11% ఇచ్చారు రిపబ్లికన్‌లకి. అదే సందర్భంలో బ్లాక్ స్టోన్ వాళ్ళు 85% ఇచ్చారు రిపబ్లికన్‌లకి. అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్ 100% వీళ్ళకే ఇచ్చుకొచ్చింది అన్నటువంటి విషయం. ఏదైతే డెమోక్రాట్‌లకే ఇచ్చింది, రిపబ్లికన్‌లకి బ్యాన్ పెట్టింది అన్నటువంటి లెక్కని అంచనాలు కాదు, లెక్కలనే తీసి చూపెడుతున్నాడు.